వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. నిన్నటి దినము టెక్నికల్ ప్రాబ్లం వల్ల దేవునితో సహవాసం గురించి మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని అది ముగించలేకపోయాను. అందువలన నన్ను మీరందరూ క్షమించాలి. ఈరోజు ఆ వాక్యాన్ని మనం ముగించుకుందాము. దేవునితో సహవాసం, మన సహవాసం ఎలా ఉండాలని గురించి మనం నిన్నటి దినం కొన్ని చూసుకున్నాము. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ పాసనకి వచ్చినాడైనా నాయన ఈ దినం నా ప్రభా నిన్నటి దినం కంప్లీట్ చేయండి. ఈరోజు చేయడానికి మీరు చూపిన కృపను బట్టి, టెక్నికల్ ప్రాబ్లమ్ సరి చేసిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వీడియో చేయడానికి మీరు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని పూర్తిగా వివరించి ముగించడానికి మీ కృపా తోడు సన్నిధి మాతో ఉంచి మీతో సహవాసం ఎలా చేయాలో మాకు నేర్పించి మహింపదమని మీ బ్రీకుమారు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మీ పదాలు పట్టుకుని అది మీకు వినంగా వచ్చినాం తండ్రి. ఆమె నిన్నటి దినం మనం మొదటి ధ్యానం 1:6 దేవునితో సహవాసం గురించి అక్కడ ఆ వాక్యం ద్వారా మనము దేవునితో సహవాసం గురించి చూసుకుంటున్నాం. ఏదైనా తోటలో ఆదామవ్వల గురించి, తండ్రి కుమారులతో సహవాసం గురించి, పరిశుద్ధాత్మ సహవాసం గురించి, మరి బైబిల్లోని దృష్టాంతాలు కూడా చూసుకున్నాము. హానోకు దేవుడితో నడిచిన విధానం గురించి చూసుకున్నాము. తర్వాత అబ్రహాం దేవుడితో స్నేహం చేసిన వ్యక్తిగా పిలువబడ్డం గురించి కూడా మనం చూసుకున్నాం. ఈరోజు మోషే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తి, అది కూడా నిన్న కొంచెం చూసుకున్నాము. మోషే ఎలాగ మాట్లాడేట ముఖాముఖిగా దేవుడితో మాట్లాడిన వ్యక్తి ఆయన. మరి ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్యవాసం నడిపించాడు. ప్రతి క్షణము, ప్రతి సమయంలోనూ దేవునిపై ఆధారపడి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆయన ఆ సైన్యాన్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి ముందుకు సాగిపోయాడు. ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. సహవాసానికి ఏం కావాలి? దేవుడితో సహవాసం చేయాలంటే మనం ఎలా ఉండాలి? దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనం చీకట్లో అంటే పాపంలో నడుస్తూ ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటే అది అబద్ధం అవుతుంది. దేవుడు వెలుగై ఉన్నాడు, మనం చీకట్లో అంటే పాపంలో నడుస్తూ ఆయన పాపరహితుడు, ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటే అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే మనం పాపంలో నడుస్తూ ఉన్నాం కాబట్టి అవుతుంది. మొదటి యోహాను 1:6 దేవునితో సహవాసం గురించి అక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధత మరియు విధేయత కావలసిన ఏంటి? సహవాసానికి కావలసిన వెలుగులో నడవడం. రెండవది పరిశుద్ధత. ఈరోజు చూసుకునే వాటిలో పరిశుద్ధత మరియు విధేయత. ఆమోసు 3:3 చూసుకుంటే ఆ వాక్య ప్రకారం ఇద్దరు ఏకీభవించకపోతే ఎలా కలిసి నడవగలరు? ఇద్దరు కలిసి నడవాలంటే, ఇద్దరు కలిసి జీవించాలంటే ఎలా నడవగలరు? దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చిత్తానికి లోబడ్డం ద్వారా ఈ సంబంధం బలపడుతుంది. ఇద్దరు ఏకీభవించి నడవాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఆయన చిత్తానికి విధేయత చూపించి లోబడ్డం ద్వారానే ఈ సంబంధం బలపడుతుంది. తర్వాత క్రీస్తు ద్వారా ప్రవేశం. పాత నిబంధనలో ఉన్న తెరలాంటి అడ్డంకులు తొలగిపోయి నేరుగా దేవుని సన్నిధికి చేరే ధైర్యం మనకి యేసుక్రీస్తు ద్వారా లభించింది. హెబ్రీ 10:19-20 పాత నిబంధనలో ఉన్న తెరలాంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నేరుగా మనం కృపాసింహాసన దేవుని సన్నిధికి చేరే ధైర్యం మనకి ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు ద్వారా లభించింది. కాబట్టి ఇలాంటి అనుభవంలో మనం ఉన్నామా? ధైర్యంగా ప్రవేశించే అనుభవం, ఆయన సన్నిధిలో ప్రార్థించే అనుభవం, విజ్ఞాపన చేసే అనుభవం, అన్నీ యేసుక్రీస్తు ద్వారా అడగడం, ప్రార్థనలో ప్రవేశించడం, మనకి అలాంటి అనుభవం ఉందా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. సహవాసం లభించే ఆశీర్వాదాలు. సరే, ఇలా సహవాసం చేస్తే దేవునితో మనకి ఏమొస్తుంది అని మనం ప్రశ్నించుకోవచ్చు, మనం అనుకోవచ్చు. సహవాసంలో లభించే ఆశీర్వాదాలు ఏమిటని చూసుకుంటే నిత్య జీవం వస్తుంది. దేవుని ఎరుగుటయే నిత్య జీవం.
నిత్య జీవం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని, ఆయన్నే మనం నమ్మి విశ్వసించడమే, ఆయన తెలుసుకోవడమే నిత్య జీవం అని ఇక్కడ యోహాను 17:3 చెప్తాడు. 17:3 చెప్తాడు. సరే, ఇలా సహవాసం చేసినప్పుడు ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో వ్యక్తిగత అనుభవం కలిగి సహవాసం చేస్తూ ఉన్నప్పుడు సహవాసం అంటే ఆయనతో ప్రార్థన చేయడం, వ్యక్తిగతంగా ఆయన స్తుతించడం, ఆరాధించడం, మన మొరలు విజ్ఞాపనలు ఆయన సన్నిధిలో పెట్టడం, చేసిన వాడికి కృతజ్ఞత చెల్లించడం, ఇంకా చేస్తాడని అవని కార్యాల గురించి నమ్మిక కలిగి పొందామని నమ్మి, జవాబు వచ్చిందని నమ్మి స్తుతించడం. ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు మన విన్నపాలలో ఆయన ఆలకిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థిస్తున్నాము, ఆయన చిత్తం కూడా మన పట్ల నెరవేరలాగా అడిగినప్పుడు మన విన్నపాలను ఆయన ఆలకిస్తారు. తల్లిదండ్రులు బిడ్డలు అన్నీ అడుగుతారు, అన్నీ వాళ్ళకి అవసరమనే ఉపయోగమనే అనుకుంటారు పిల్లలు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? అన్నీ ఇవ్వరు. అది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగమో, దానివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా, దానివల్ల ఉపయోగం ఉందా, ఇవన్నీ మేలు కలుగుతుందా, ఇవన్నీ ఆలోచించిస్తారు. మరి దేవుడు కూడా మనం అడిగేవి కొన్ని గొంతెమ్మ కోరికల్లా ఉండొచ్చు, మనమేమో అవి మనకి అవసరమని మనం అనుకోవచ్చు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ద్వారా మనకి అది అవసరమో దేవుడు ఇస్తాడని ఆత్మలో మనకి ఆత్మ నింపుదలలో మనం ఎదుగుతున్నప్పుడు మనం తెలుసుకుంటాం. కానీ కొన్నిటికి మనకి తెలియనప్పుడు మనం అడిగినవన్నీ ఆయన మనకి ఎంతవరకు మేలు చేస్తాయో చూసి ఆయన చిత్తానుసారంగా మన విన్నపాలను ఆయన ఆలకిస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. బిడ్డలకు అన్నీ మనం ఎలాగ ఇవ్వము, ఎంతవరకు మనకు మేలు చేస్తాయో అది దేవునికి తెలుసు. కాబట్టి ఆ ప్రకారం ఆయన మన విన్నపాలను ఆలకిస్తారని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను 5:14 మరియు సమాధానం మరియు ఆనందం లభించే ఆశీర్వాదాల మాట ఏంటి? సమాధానం వస్తుంది మరియు ఆనందం. విశ్వాసం ద్వారా దేవుడితో సమాధానాన్ని కలిగి ఉంటాం. ఈ దేవుడితో మనం విశ్వాసం ద్వారా సమాధానం కలిగి ఉన్నప్పుడు మనకి ఆనందం వస్తుంది. దేవుడితో సమాధానం ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా మనం సమాధాన పడతాం. తప్పిపోయి మనం గొడవలు గందరగోళాలు ఉన్నప్పటికీ, సాతాను అనేకమైనవి కల్పించినప్పటికీ కూడా మనం మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు క్షమించుకుంటాం. దేవుడితో సమాధానంగా ఉన్నాం కాబట్టి ఏది తప్పో, మనం ఏం పొరపాటు చేస్తామో, ఏమి తప్పిదాలు మాట్లాడుతున్నామో మనం తెలుసుకొని దేవుని మీద విశ్వాసం ఉంచాము. కాబట్టి విశ్వాసం ద్వారా దేవుడితోనే సమాధాన పడుతున్నాము. మనం దేవుడితో సమాధాన పడి కడుక్కుంటున్నాం మన పాపాలు, మన నోటి మాటలు నేను వాక్యం ద్వారా. అలాగే మనం ఇతరులను కూడా మనం కుటుంబంలోనూ ఇతరులతో సమాధానకరంగా ఉంటాం. రోమా 5:1-2. కాబట్టి ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో మనం ప్రశ్నించుకోవాలి. మన జీవితం ఎలా ఉంది, మన విశ్వాస ప్రయాణం ఎలా ఉంది, దేవునితో మన సహవాసం ఎలా ఉంది, మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగిపోవాలండి. అలాంటి దేవునితో సహవాసం ద్వారా మనం అందరితో సమాధానకరంగా ఉండి ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనం పరీక్షించుకుందాం. మనం ఎలాగున్నాం? మోషే దేవునితో మాట్లాడినట్టుగా, ముఖాముఖిగా మాట్లాడినట్టుగా వ్యక్తిగతంగా మన ప్రార్థన జీవితంలో దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నామా? వెలుగులో నడుస్తున్నామా? పరిశుద్ధత విధేయత చూపుతున్నామా? పరిశుద్ధత కలిగి ఉన్నామా? క్రీస్తు ద్వారా ప్రార్థనలు ప్రవేశిస్తున్నామా? మనం ధైర్యంగా కృపాసమస్యలు ప్రవేశిస్తున్నామా? సహవాసం ద్వారా లభించే ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నామా? నిత్య జీవం మనకై దేవుని ఎరిగి ఉండటి నిత్య జీవం కాట. నిత్య జీవంలో మన పాలుభాగమై ఉన్నామా? ప్రార్థనకు జవాబు దొరుకుతుందా? ఆయన చిత్తానుసారంగా అనుగ్రహిస్తున్నాడు దేవుడు. సమాధానం ఆనందంతో విశ్వాసం ద్వారా సమాధానం కలిగి ఉన్నామా? వీటన్నిటినీ పరీక్షించుకుంటాం. మన విశ్వాస ప్రయాణ యాత్రలో నీకోసం నా కోసం సిలువుపై మరణించి మన నిజ జీవానికి ఆశీర్వాదాలకి యోగ్యులుగా పాల్పంపులు పొందాలని దేవుని యొక్క చిత్తం. కాబట్టి అలా విశ్వాస ప్రయాణంలో యోగ్యతల
మనం ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిషుద్ధులను ప్రేమమైన కృపామైన దయామయుడైన ప్రభువా, మీ అప్రంచి పాదములకు లెక్కలేని సుధుల స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ పాసతికి వచ్చిన నాయన నిండు దినం దీన్ని కంప్లీట్ చేయలేకపోయారని ఈరోజు మీరు నాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు ప్రభువా. మరి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మాకు నేర్పించండి. మీతో సహవాసం ఎలా కలిగి ఉన్నాం, మా ప్రార్థనకి జవాబు వస్తున్నాయా, సమాధానం కలిగి ఉన్నామా, సమాధానం ద్వారా ఆనందం పొందుతున్నామా, నిత్య జీవం ఆశీర్వాదానికి యోగులుగా ఉన్నామా నాయన, మీతో మేము ప్రార్థనా జీవితంలో సహవాసం కలిగి ఎలా జీవిస్తున్నాం, మమ్మల్ని మేము పరీక్షించుకుంటాం. మీలోకి ముందుకు సాగిపోయే కృపను గురించి అన్ని విషయాల్లో మీరు మాతో ఉండి నడిపించే మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులేనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఇంకేనూ నన్ను ఇలాగ ప్రోత్సహించాలని, బలపరచాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, మరి లైక్ చేయాలని, కామెంట్లు కూడా పెట్టాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, మా గురించి, మా కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి మరి మనందరి పట్ల ఆయన కృప చూపుతో సజీవ లెక్కలోచి నడిపిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ వాక్యాన్ని, వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.